అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మా ధర్మవరంలో బ్రహ్మశ్రీ వద్ది పర్తి ప్రభాకర్ గురువు గారు మన సనాతన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి విశిష్టంగా వచ్చి మన హిందూ బంధువులందరి కోసం మన సనాతన ధర్మం గురించి తెలియజేశారు. ఆ ఫుల్ వీడియో చూడండి. ఇది కూడా చూస్తున్నారు కదా, ఈయనే పద్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గురువు గారు. ఈయన మన ధర్మవరం రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ప్రవచనాలు, అంటే మన సనాతన ధర్మం గురించి, దేవాలయాల గురించి, దేవాలయాల యొక్క విశిష్టత గురించి, మన సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు. ఆ ఫుల్ వీడియో దీని లింక్ పక్కనే ఉంటుంది, వీడియో కంటిన్యూ ఉంటుంది, చూడండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రాణం విడిచిపెట్టి అయినా భక్తి ఆ మూఢ భక్తికి వచ్చుకున్నాడు ఆయన. కాళము అంటే పాము కనుక దానికి కాళమని, ఏడు పేరు మీదుగా హస్తి అని, ఇందాక చెప్పిన శ్రీ అంటే సారెపూరు కనుక శ్రీకాళహస్తి అని దానికి పేరు పెట్టి ఈశ్వరుడు శ్రీకాళహస్తి ఈశ్వరుడు అంటే ఆలయాన్ని పరిరక్షించి ఒక సారెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు తిరుపతి. అత్యంత ప్రాచీన కాలంలో పురీ జగన్నాథం అనే ఒక ఆలయం ఉన్నది. ఆ జగన్నాథ ఆలయం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కల్పముల కింద ఏర్పడింది, ఇప్పటి కాదు. అది స్వయంభూమను కాలంలో మొదలై 4 వాడు కట్టారు ఆ గుడి. ఆ కిరాతక వంశపు రాజులే ఇప్పటికి కూడా ఆ పూరి జగన్నాథ ఆలయానికి ధర్మకర్తలు. ఆ వంశం వాళ్ళు చీపురు కట్టుకుంటూ చూస్తుంటారంటే రథోత్సవం జరుగుతూ ఉంటుంది. మహామతిలో రథోత్సవం జరిగింది. జగన్నాథ స్వామి వారి రథం, అద్భుతమైన రథం నడుస్తూ ఉంటే దానికి ముందు మహారాజ వంశస్థులు చీపురు కట్టుకుంటూ రోడ్డు తుడుస్తారు. అలా తొడవడం వల్లే ఆ వంశస్థులు మాత్రమే ఇప్పటికి కూడా సంపదలతో నిలబడ్డారు. అంటే భగవంతుని ఆలయాన్ని తుడిచిన వాడు ఎప్పుడు దారిద్ర్యం పొందడు అని శాస్త్రం చెబుతున్నాడు. కొన్ని పనులు చేస్తే దారిద్ర్యం రాదు. మీరు చూడండి, ఎప్పుడన్నా విడిచిపెట్టకుండా కొంతకాలం పాటు గుడిని శుభ్రం చేయండి, గుడిని తుడవండి, గుడికి ఉన్న పూలు తులపండి, అక్కడ కాసేపు భగవన్ నామ సంకీర్తనం చేయండి, భగవత్ కథలు వినండి, భగవత్ శబ్దాలు ఉచ్చరించండి. 2 ఏళ్ళు తిరిగే రోజు సంపదలు పొందుతారు. నేను చాలా మంది చూశాను. మేము 1993 నుంచి 2008 మధ్యలో, అంటే 93 నుంచి 2003 అంటే ఎంతకాలం పట్టింది అనమాట. 7, 8, 15 సంవత్సరాల కాలం. ఈ 15 ఏళ్లలో 18 పురాణాలు చెప్పేవాడిని నేను. మొత్తం పూర్తి చేశాను. 18 పురాణాల ప్రాజెక్టు 93లో మొదలుపెట్టి 2008 నాటికి పూర్తి చేశాను. మాకు బాగా ఆత్మీయ శిష్యుడు, నాకంటే వయసులో పెద్దవాడైనా, నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు కనుక అంబికా దర్బారపతి అని ఒక దర్బారపతి ఉంది కదా, ఆ కృష్ణ గారు నాకు బాగా శిష్యుడు. ఆయన కోరిక మీద అప్పట్లో పురాణం చెప్పాను. అప్పట్లో నేను సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవాడిని. వెంట పెట్టుకుని, అది కూడా మీద పడకుండా ఉండేవాళ్ళని వెంట పెట్టుకుని, ఏలూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రానికి నడిచేవాడు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసిన కథ. ఓసారి భయంకరమైన వర్షం కురుస్తోంది. భాద్రపద మాసం, శ్రావణ భాద్రపదాల్లో అప్పట్లో వర్షాలు బాగా కురిసేది. అయితే అతివృష్టి, లేక అనావృష్టి. ఈ వర్షం కురుస్తూ ఉంటే కూడా రాత్రి కూడా ఉపన్యాసం అయ్యాక మేము 9:30 బయలుదేరి గొడుగులు వేసుకుని బయలుదేరాం. ఒక 8-9 కిలోమీటర్లు వెళ్ళాక వెనక నుంచి ఒక కారు, మారుతి కారు మహావేగంగా వెళ్ళిపోయింది. దాంతో రోడ్డు మీద ఉన్న నీళ్లు నడుస్తున్న భక్తుల మీద పడ్డాయి. ఆ భక్తులు సామాన్య భక్తులు, ఒక్కడికి కారు లేదు. కారు లేదు కనుక డ్రైవింగ్ ఎలా చేత కావాలన్నమాట. అందులో ఒక భక్తుడు అన్నాడు, గురువు గారు ఏంటంటే నాకు ఈ కర్మ, ఎప్పటికైనా జీవితంలో ఒక కారు నాకు వెలుగులో వస్తుందా? చూడండి, ద్వారకాధీశుడు కాలినడక వెళుతుంటే వాడు ఎవడో వేగంగా కారులో వెళుతూ మీద నీళ్లు చింపాడు అన్నాడు. మరి ఇచ్చాడా? ద్వారకాధీశుడు ఇలాంటి క్షేత్రాలకి, విజయవాడ లాంటి క్షేత్రాలకి, తిరుపతి వంటి క్షేత్రాలకి కాలినడకలు వెళ్ళే వాళ్ళకి ఈ బోడి వాహనాలు ఏమిటి, గరుడ వాహనం
దాంట్లో నేను కూడా ఉన్నాను. ఆ పార్టీ మధ్యలో నేను కోరుకుంటాను, వాడు కోరితే నాకు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు చూడ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళంతా ఎదురులో కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ కొంతమంది వెళ్ళారు, అన్ని చోట్ల ఉన్నారు. ఈసారి కూడా మీకు పరిచయం చేస్తారు. అందరికీ కరెక్ట్ గా 1998లో ఈ మాట అన్నాం, 99 కల్లా అందరికీ కావాలి. కాలినడకన ఒక క్షేత్రమును కొడుతున్నప్పుడు కాలు కావాలని కోరితేనే కాలు వస్తే మన వాడు మంచి కోరుకుంటే అవ్వకుండా ఉంటుందా? కాకపోతే ఈ పాదయాత్రలు, ఈ తొడవడాలు లౌకికమైన కోరికలే కాకుండా మన ధర్మం నిలబడాలని కోరుకోండి. ఖచ్చితంగా మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఈ ధర్మం నిలబడితే ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతాం, తిరుగు లేకుండా సాధించగలుగుతాం. అసలు మానవులకు ఉన్న శక్తి చాలా గొప్పదండి. వీడు తలుచుకున్నాడా ఈ ప్రపంచంలో చేయలేనిది లేదు. కాకపోతే ఆ సంకల్పంలో శుద్ధి మాత్రం ఉండాలి. మంత్ర జపము చేసినంత మంత్రం చేతని అందరికీ మంత్రం పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే దానికి ఒక కారణం ఉండదు. ఎక్కువ మంది మంత్రం చేసేటప్పుడు గురువు గారు ఇందాక వసుధా మంత్రం ఇచ్చారు, నేను చేసుకోవచ్చా అంటాడు. బయట నేను ఏం చెప్పాను, చేసుకోవడం చెప్పానా? బయట వెళ్తున్నాను, చేసుకోవచ్చా? ఓంకారంతో చెయ్యాలా లేకుండా చెయ్యాలా? కూర్చున్నప్పుడు చేయాలా నిలబడినప్పుడు చేసుకోవాలి? గురువు గారు చెప్పాక ఇంటికి నిర్మాణాలు. భగవంతుడు మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తం. ఆయన మీద మనకు ఉండవలసింది భక్తి తప్ప భయం కాదు. భయం ఉంటే మనం ఏమనుకుంటే ఆ భయమే ఉంటుంది. అదే భక్తి ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.